జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న 2వ సాధారణ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మామిడి కుమార్ తన కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మామిడి కుమార్ వార్డు ఇన్ఛార్జ్ మేకల సంపత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేశామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజలకు కనిపిస్తున్నాయని 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా వార్డులలో సమస్యలు పేరుకుపోయాయని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, బండారు రవి, మంగళంపల్లి తిరుపతి, రమేష్, పోలిపోయిన అశోక్, జోరు రాజకుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాసింపల్లి 13వ వార్డు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్న మామిడి కుమార్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయి, అప్పుడు చేసిన అభివృద్ధి ఉంది తప్ప ఇప్పుడు ఏం లేదు. నన్ను ఈ గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ఓటేయాలని కోరుకుంటున్నారు. నేను మామిడి కుమార్ నా పేరు. 13వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి గండ్ర వెంకటరామరెడ్డి గారు ఆశీర్వాదంతో నాకు 13వ వార్డు నుంచి టికెట్ ఇవ్వడం జరిగినది. ఇవాళ ఈ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా బాలాజీ కాలనీలో బాలాజీ నగర్లో ప్రచారంలో ఇక్కడ మాకు ప్రజలు అనుకూలంగా అంటే వాళ్ళు గుర్తుకు ఓటేస్తామని చెప్పి ముందుకు స్వచ్ఛందంగా వస్తున్నారు. కనుక ఏదేమైనా కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తప్ప ఇవాళ ఎవరు సుతం మాట మాయలు చెప్పి అతిగానే మాటలు దాటేసే ప్రయత్నంలో ఉన్నారు. కనుక వాళ్ళని ఎవరిని నమ్ముతలేరు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్పి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు తప్ప ఎవరేం చేయలేదనే ఆలోచన కొద్దీ ప్రజలు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా నాకు 11వ తారీఖు నాడు మొదటి నెంబరు కారు గుర్తుపై ఓటేస్తామని చెప్పి ప్రజలు అందరూ నన్ను దీవిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో బయటపడదామనే ఆలోచన కొద్దీ ఆ విశ్వాసంతో ఉన్నామని కోరుకుంటున్నాను. కాసింపల్లిలోని మున్సిపాలిటీ పరిధిలో కాసింపల్లిలో 12వ వార్డు 13వ వార్డు 2 వార్డులు ఉన్నాయి. 12వ వార్డుకు బొంతల సతీష్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, 13వ వార్డుకి మామిడి కుమారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. వీళ్ళిద్దరి గెలుపు గురించి ఊళ్ళో ప్రచారం చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుండి కాసింపల్లిలో డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, చిలకల కాడికి, చేన్ల కాడికి ఇంటర్నల్ రోడ్స్ కానీ, పక్క ఊళ్ళో రోడ్లు కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అన్ని రోడ్ల సౌకర్యం జరిగింది. అంత అభివృద్ధి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కనుక ఈ రోజునాడు ఇద్దరికి కొంతల సతీష్ కుమార్ గారికి, మామిడి కుమార్ గారికి ప్రజలు ఆశీర్వాదం తెలుతూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. రేపు 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుపై ఓటేసి బ్రహ్మాండంగా ప్రజలు గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా వాళ్ళందరూ ముందుకు వస్తూ ఉన్నారు. కావున మాకు 2 వార్డులలో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తామనే విశ్వాసం ఉంది. ప్రకారంగా 12వ వార్డు 13వ వార్డు 2 బీఆర్ఎస్ కైవాసం చేసుకుంటుంది. మేము కంపల్సరీ తప్పకుండా మేము గెలుస్తాము. మాకు ఈ కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప వేరే చేసింది ఏం లేదు. ఈ బీఆర్ఎస్ 2 పర్యాలు చేసేవారు. ప్లస్ మనం ఇంకొకటి ఈ 12వ వార్డు 13వ వార్డు 2 బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మరిన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని అంటున్నారు. నరేంద్ర స్టార్ 9 న్యూస్.